పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకసారి మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ గ్రోసరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత బిల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తా ఉన్నాం ప్యాకెట్ పట్టుకొని. అక్కడికి రాగానే అక్కడ సౌండ్ చేస్తూ ఉంది, బీప్ సౌండ్ వస్తూ ఉంది. అంటే దేనికైనా సరే మనం మనీ కట్టకపోయినా అలా వస్తుంది కదా, లేదంటే ఏదైనా పొరపాటున ఒక వస్తువు ఎక్కువ తెచ్చేసుకున్నా అనుకుని గబగబా హడావుడిగా చూస్తే అన్నిటికీ బిల్ అయి ఉంది. కాకపోతే ఒకదానికి మాత్రం అది ఆ క్యూఆర్ కోడ్ దగ్గర పెట్టిన తర్వాత అది రిలీజ్ అవుతుంది, అది చేయలేదు. దానికైతే బిల్ అయితే పడింది కానీ అదైతే అన్లాక్ అవ్వలేదు. కాబట్టి దానికి బీప్ సౌండ్ వచ్చింది. అయితే అతను వచ్చి మేము దీనికి స్టాంపింగ్ వేయలేదండి, తీసుకురండి వెనక్కి అని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని అన్లాక్ చేసి ఆ తర్వాత స్టాంప్ వేసి బిల్కి స్టాంప్ వేసి ఇచ్చారనమాట. అప్పుడు అది ఆలోచిస్తూ ఉంటే నాకు ఇది స్టాంప్ అంటే ముద్ర, ఈ ముద్ర గురించి బైబిల్లో ఏమని ఉంది అని ఆలోచన కలిగింది. అయితే 3 రకాల ముద్రల్ని బైబిల్లో చెప్తా ఉంటారు. ఒకటి ఏంటంటే తండ్రి అయిన దేవుని మాటకు మనం వేసే ముద్ర. తండ్రి మాటకి మనం ఎందుకు ముద్ర వేస్తాము అంటే మనకి యోహాను సువార్తలో 3వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే ఈ విధంగానే ఉంటుంది. దానికి ముందు జరిగిన సందర్భం ఏంటంటే యోహాను బాప్తిసం ఇస్తూ ఉంటే శిష్యులు వచ్చి ఆయనతో ఏం చెప్తారంటే, మీరు ఎవరికైతే యొర్దాను నదిలో బాప్తిసం ఇచ్చారో ఆ యేసుక్రీస్తు తాను కూడా బాప్తిసం ఇస్తున్నాడు, అయితే ఆయన దగ్గరికి చాలా మంది జనం వెళ్తున్నారని చెప్తారు. చెప్పినప్పుడు యోహాను ఏమంటారంటే, అప్పుడు పెండ్లి కుమార్తె ఎవరి దగ్గర ఉందో ఆయనే పెళ్లి కొడుకు, ఆ పెళ్లి కొడుకుని చూసి సంతోషించేవాడు స్నేహితుడు, ఇప్పుడు ఆయన హెచ్చాల్సి ఉంది, నేను తగ్గాల్సి ఉంది అని చెప్తారు. అంటే యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు, ఆయన స్నేహితుడిని నేను, ఆయనకు ముందుగా వచ్చి ఆయన త్రోవని నేను సిద్ధపరిచానని బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తూ ఆయన ఏమంటారంటే పరలోకం నుంచి వచ్చే సంగతుల్ని ఆయన చెప్తారు. కానీ ఆయన పరలోకంలో తాను కన్నవాటిని విన్నవాటిని ఆయన చెప్తారు. కానీ ఆయన సాక్ష్యంగా చెప్పినటువంటి ఆ సంగతుల్ని ఎవరు అంగీకరించరు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సాక్ష్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే దేవుడు సత్యవంతుడు అనే ముద్ర ఆయన మాటకు వేస్తారు అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మెస్సయ్యగా చాలా మంది అంగీకరించలేదు. కానీ ఎవరైతే ఆయనే మెస్సయ్య అని అంగీకరిస్తారో ఆయన చెప్పే సంగతులన్నీ తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చిన సంగతులే, ఆయన ఆల్రెడీ చూసి ఉన్న సంగతులే, విని ఉన్న సంగతులే, పరలోకపు సంగతులని ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుడు నిజంగా సత్యవంతుడు అనే మాటకి ముద్ర వేశారంట. ఎంత అద్భుతంగా ఉందో కదా. మనం ఏ పాటి వారం, మనం దేవుని మాటకి ముద్ర వేయటం ఏంటి? కేవలం యేసుక్రీస్తు దైవ కుమారుడు, ఆయన సాక్ష్యము నిజము అని అంగీకరిస్తేనే దేవుని మాటకి మనం ముద్ర వేశాం. మరి ఇంకొక రకం ముద్ర ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో చెప్తారు. అదేంటంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి ఒక ముద్ర వేశారంట. అది చాలా అంటే మనం వేసే ముద్రే ఒక ఆశ్చర్యం. అంటే యేసుక్రీస్తు వారిని ఒక ముద్ర వేసి ఈ లోకానికి తండ్రి పంపించారు అని చెప్తారు. అదే ముద్ర అనంటే ఆయన చేసిన అద్భుతం 5,000 మందికి తను 5 రొట్టెల్ని తర్వాత 2 చేపల్ని ఆయన మల్టిప్లై చేసి వారందరికీ పెట్టడం. ఈ ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత కేవలం ఆయన్ని ఆహారం అందించే వారిగానే చూస్తూ ఆ రొట్టెల కోసమే ఆయన వెనకాల చాలా మంది వస్తారు. అప్పుడు దేవుడు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలుసు, నేను ఆ విధంగా ఆహారాన్ని పంచిపెట్టాను కదా, దానికోసం మీరు నన్ను నా వెంట వస్తున్నారని చెప్తూ ఆయన ఏమంటారంటే, క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడకండి అంటారు. క్షయమైపోయే ఆహారం అంటే మామూలుగా మనము భోజనం చేసే పదార్థాలు మహా అయితే ఇవాళ వండుకున్నవి ఒక పూట ఉంటాయి, లేకపోతే 2వ పూట ఉంటాయి, ఆ తర్వాత ఇంకా ఉండవు, అవన్నీ పాడైపోతాయి. అటువంటి ఆహారం కోసం మీరు కష్టపడద్దు, కానీ అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి అంటారు. అక్షయమైన ఆహారం అంటే అసలు నాశనం కాని ఆహారం. అదేంటంటే అసలు నాశనం కాని ఆహారం ఈ భూమి మీద లేనే లేదు. అది దేవుని మాటలు, యేసుక్రీస్తు ప్రభువారే ఆ ఆహారము. అటువంటి ఆహారం సంపాదించుకోవడానికి మీరు కష్టపడండి అని యేసు ప్రభు వారు చెప్తారు. అది పంపటానికే దేవుడు నాకు ముద్ర వేశాడు. మనుష్య కుమారుడే ఆ ఆహారాన్ని ఇస్తారు, దానికోసమే నన్ను తండ్రి ముద్ర వేసి ఈ లోకానికి పంపించారు. మనము చాలా రకాలుగా అనుకుంటాం, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఆత్మ కూడా నశించిపోకుండా ఉండటానికి ఈ లోకానికి వచ్చారు, ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచారు, ఆయన మన పక్షాన శ్రమను అనుభవించారు, మనము చెయ్యలేని పనిని ఆయన చేసి మనల్ని రిడీమ్ చేయడానికి ఆయన మన కోసం తన
రక్తాన్ని కార్చి తన విలువైన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నారు, ఈ విధంగా చెప్తాం. కానీ ఆయన కేవలము అక్షయమైన ఆహారాన్ని మనకి ఇవ్వడం కోసమే ఆయనకు ఒక ముద్ర వేశారంట. ఎంత అద్భుతంగా ఉందో! తండ్రి అయిన దేవుని మాటకి మనం ముద్ర వేస్తే ఆయన యేసుక్రీస్తుకు ఒక ముద్ర వేసి ఈ లోకానికి పంపించారు. ఇవన్నీ కాకుండా దేవుడు స్వయంగా మనకు ఒక ముద్ర వేశారంట. అదేంటంటే కొరింథీయులకు రాస్తూ పౌలు గారు 2వ పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మన హృదయాలలో ఒక ముద్ర వేశారు. అదేంటంటే ఆత్మ అనే సంచకరువును మన హృదయాలలో ఉంచారు అని ఉంటుంది. ఆత్మ అంటే పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైన ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళితే గానీ మీకు ఆదరణకర్త రారు అని చెప్పారు. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు మాటల్ని మనకి గుర్తు చేస్తూ మనల్ని హెచ్చరిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని గడపటానికి మనల్ని ఒప్పింపజేయడానికి మన హృదయాలలో ఉంచబడిన గ్యారెంటర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అది ఒక బైబిల్లో గ్యారెంటర్ అని ఉంటుంది. చాలా రకాలుగా ఉంటుంది. బైబిల్స్లో కొన్ని భాషల మార్పులో చాలా రకాలుగా ఉంటుంది. ఈ గ్యారెంటర్ అనే పదం చాలా ఈజీగా మనల్ని హత్తుకుంటుంది అనమాట. అది ఆ గ్యారెంటర్ ఎవరు అంటే ఆయనే హోలీ స్పిరిట్. ముందుగా మనకి నిత్య జీవాన్ని ఆయన గ్యారంటీగా ఇచ్చేసి ఆ తర్వాత మనల్ని అంచెలంచెలుగా దేవుని దగ్గరికి చేర్చడానికి ఆయన మార్గంలో నడిపిస్తాడు. దానికోసం మన హృదయాల్లో ఆయన ముద్ర వేశారంట. మనము విమోచన దినం వరకు యేసు పరిశుద్ధ దేవుని ఆత్మలో మనం ముద్రించబడి ఉన్నాం కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మనం ఆయన్ని ఎప్పుడు దుఃఖపరచకూడదు. ఆయన దుఃఖపరచకుండా మన విమోచన దినం వరకు కూడా మనము కనిపెట్టుకుని ఉండి ఆయన విధానంలో నడుస్తూ వెళ్ళటమే మనకి దేవుడు వేసిన ముద్ర. కాబట్టి 3 రకాల ముద్రల్ని ఆలోచిస్తే మనము తండ్రి మాటకు వేసిన ముద్ర, తండ్రే యేసు ప్రభువుకు వేసిన ముద్ర, అన్నిటికంటే గొప్పది మనకు వేసిన ముద్ర అదే పరిశుద్ధమైన ఆత్మ అనేటటువంటి ముద్రని మన హృదయాలలో ఆయన సంచకరువుగా ఉంచారు. కాబట్టి ఆ ముద్రని మనము మన హృదయాల్లో భద్రపరుచుకుని ఆ విధానాలు మనం నడుస్తూ వెళితే గనక ఖచ్చితంగా మనము అక్షయమైన ఆహారాన్ని సంపాదిస్తూ నిత్య జీవంలో దేవునితో పాటు మనము ఎల్లకాలము ఆయనతో జీవించవచ్చు. ఆ ముద్రని మనం భద్రపరచుకోవడానికి దేవుని సహాయం అడుగుతూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరమ తండ్రి, నాయన 3 రకాల ముద్రల్ని మీరు చూపించారు ప్రభా. నాయన మేము నీ మాటకి ముద్ర వేసేంతగా కాదు ప్రభా. నాయన మీరే యేసుక్రీస్తు వారికి ముద్ర వేసి ఈ లోకంలోకి మా కోసం అక్షయమైన ఆహారం ఇచ్చి పంపించారు తండ్రి. ఆయనే ఆహారముగా ఈ లోకానికి వచ్చారు ప్రభా. నాయన మేము ఆ మాటల్ని మా హృదయంలో భద్రపరుచుకొని పరిశుద్ధమైన దేవుడు మా హృదయంలో ఉన్నారు కాబట్టి ఆ ముద్ర మాకు వేశారు కాబట్టి మేము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా అక్షయమైన ఆహారాన్ని మా హృదయంలో భద్రపరుచుకుంటూ నిన్ను చేరుకునేదాకా దానిని పోగొట్టుకోకుండా ఉండటానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.